రాకడ గురించి మీకు భయము పుట్టించే వాక్యము మీరు విన్నారంటే అది తప్పు, గుర్తుపెట్టుకోండి. అది తప్పు. అటువంటి ప్రసంగాలకు మీ చెవులు అప్పగించద్దు. రాకడ గురించిన విషయంలో మొదటిది మోసపోకండి. రెండవది కలవరపడవద్దు. ఏ విషయంలో మోసపోవద్దు, ఏ విషయంలో కలవరపడవద్దు. ఎవరైనా వివాహం అంటే నాకు పెళ్ళి అవుతుందంటే ఎవరైనా కలవరపడతారా చెప్పండి? కలవరపడతారా? కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసినవి ఏంటి? యుద్ధములు, యుద్ధ సమాచారములు, తెగుళ్ళు, ఇవన్నీ కూడా వస్తాయి. ఇవి జరగవలసి ఉన్నవి. కానీ అంతము వెంటనే రాదు. సార్ ఏంటి సార్ అందరూ త్వరగా అంటుంటే నువ్వేం సార్ వెంటనే రాదు? ఇవి నా మాటలు కాదండి. ఆల్ ద ప్రెషస్ పీపుల్, దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్. ఇవి నా మాటలు కాదు, సాక్షాత్తు నేను ఆత్మయందు సేవించే నా యేసయ్య మాటలు. యుద్ధాలు వస్తాయి, యుద్ధ సమాచారాలు వింటారు, కానీ వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము, అంతం కాదు. ప్రారంభాన్ని పట్టుకొని ఇంక అంతం అంటున్నారు మనోళ్ళు. సినిమాకి వెళ్ళి స్టార్టింగ్ 5 నిమిషాల నుండి అయిపోయిందని వచ్చేస్తే ఎట్లా చెప్పండి? ప్రారంభం అండి. ప్రారంభాన్ని పట్టుకొని అంతమని బోధిస్తున్నారు, భయపెడుతున్నారు. ఇట్స్ జస్ట్ బిగినింగ్. మిగతా వాళ్ళు ఏమైనా అనుకోండి, మీకు మాత్రం చెప్తున్నా, వెంటనే రాదు. ఎవరి మాటలు ఇవి? యేసుప్రభు మాటలు. యుద్ధాలు జరిగినాయి అనుకోండి, వెంటనే మనం అనుకుంటే యేసయ్య ఏమంటున్నాడు? వెంటనే రాదంటున్నాడు. వెంటనే రాదు. కాబట్టి మీరు కలవరపడవద్దు, మీరు మోసపోవద్దు, మీరు కలవరపడవద్దు.